హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను ఈ బెండకాయలు ఎందుకు చూపిస్తున్నానంటే ఇవన్నీ కూడా మా ఊర్లో రైతుల దగ్గర తీసుకున్న బెండకాయలు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే గ్రేడింగ్ చేసినప్పుడు మంచిగా ఇట్లా ఈ విధంగా బెండ్ లేకోకుండా సాఫీగా ఉంటాయి కదా, అవన్నీ కూడా మార్కెట్కి పంపిస్తారు. ఇలాంటివి వచ్చేసి ఊర్లో అమ్ముతారనమాట. కానీ ఇవి మామూలు లాస్ట్ టైం కొంచెం బాగానే ఉండింది, ఇంకా ఇంత చిన్నగా అయితే ఉండేవి కాదు, ఇంకా కొంచెం బాగుండేవి. ఈసారి మాత్రం లాస్ట్ తోట అయిపోయి వచ్చిందని చెప్పేసి ఈ విధంగా ఉన్నాయన్నమాట. చూడండి, ఇలాంటివి మార్కెట్లో తక్కువ కాస్ట్కే అమ్ముడుపోతాయని చెప్పేసి ఇవన్నీ గ్రేడింగ్ చేసి పక్కన తీసేస్తారు, అవి ఊర్లో వచ్చి అమ్మేస్తారనమాట. కానీ ఇవి తీసుకున్న నాకు 20 రూపీస్ కేజీ వేసినారు, ఇవి తీసుకున్నాను, హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మహా అంటే ఇవి బెండ్ అవుట్ అయినాయి తప్పితే టేస్ట్ ఏం మారదు, అది బెండకాయ కాకుండా అయితే ఏం పోదు. కానీ మనం మార్కెట్లోకి నిన్న వెళ్ళింటే టమోటాలు తప్ప మిగతావన్నీ కూడా ఓవర్ కాస్ట్ ఉన్నాయండి. 60, 80 ఈ విధంగా ఉన్నాయి. అబ్బో ఏంది నాయన ఇంత కాస్ట్ ఉన్నాయి, కాబట్టి ఏదో టమోటాలు ఒకటి తక్కువ ఉన్నాయి కాబట్టి టమోటా చారు తినాలేమో, టమోటా కూర, టమోటా చారు ఈ విధంగా తినాలేమో అని చెప్పేసి భయపడి వచ్చేసానండి నేనైతే. చూడండి, రైతుల దగ్గర అయితే ఈ కాస్ట్కి తీసుకోరు, తక్కువనే తీసుకుంటారు. కానీ దళారీ వ్యవస్థ కదా, వీళ్ళ నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి వాళ్ళకి అన్నట్టు వచ్చి చివరికి మనం కొనుగోలు చేసే వ్యక్తుల దగ్గరకు వచ్చే లోపల అది కాస్ట్ కాస్త ఎక్కువైపోతుంది. కాబట్టి రైతులన్నా ఈ కాస్ట్ పెట్టి అమ్మితే వాళ్ళన్నా బాగుంటే మనమన్నా బాగుంటాము. కానీ రైతులేం కాదు, కానీ ఇలా మధ్యలో ఉన్న వ్యాపారస్తులు వాళ్ళు బాగుపడతారనమాట, దళారులు. అవునా కాదా నాకైతే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.